హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మనం ఇంగ్లీష్ క్లాసెస్‌కి సంబంధించి రైటింగ్ డిస్కోర్సెస్ ఉన్నాయి కదా! సో, అందులో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి లెటర్ రైటింగ్. డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్‌లో లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్ ఆర్ ఇన్విటేషన్, ఆహ్, బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే బయోగ్రఫీ రైటింగ్ అండ్ ఆటోబయోగ్రఫీ కూడా ఉండేది. తర్వాత స్పీచ్ అనమాట. ఓకేనా? సో, ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్ అనమాట. సో, స్టోరీ రైటింగ్ కూడా ఉండాల్సింది. లాస్ట్ డిఎస్సి, లాస్ట్ టెట్‌లో క్వెషన్స్ వచ్చాయి స్టోరీ రైటింగ్ మీద, క్యారెక్టర్స్ మీద. ఓకేనా? సో, ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు. మరి చదవాలో లేదో ఇంకా ఈ సిలబస్ చూసుకొని దీంట్లో ఉన్నవి మాత్రమే చదువుకుంటే మేలా, లేకపోతే డిస్కోర్సెస్‌లో స్టోరీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చదవడమే మంచిది. క్వెషన్ వచ్చినా రావచ్చు. అందులో నుంచి మనకు బయోగ్రఫీలో నుంచి, లెటర్ రైటింగ్‌లో నుంచి, డైరీ రైటింగ్‌లో నుంచి, స్టోరీ రైటింగ్‌లో నుంచి చాలా క్వెషన్స్ వచ్చాయి ఇంతకుముందు. ఓకేనా? సరే, ఇప్పుడైతే మనం ఈ క్లాస్‌లో అయితే మనం ఈ వీడియోలో లెటర్ రైటింగ్ గురించి చాలా డీటెయిల్డ్‌గా అండ్ సింపుల్‌గా నేర్చేసుకుందాం. ఓకేనా? యెస్. సో, లెటర్ రైటింగ్ అనమాట. లెటర్ రైటింగ్ అంటే మనం జనరల్‌గా లెటర్స్ రాస్తుంటాం కదా! మన ఫ్రెండ్స్‌కి, పేరెంట్స్‌కి, రిలేటివ్స్‌కి. అండ్ అలాంటి లెటర్స్ కాకుండా ఇంకా ఏం రాస్తాము, మనం స్కూల్, కాలేజ్ లేదంటే ఆఫీసెస్‌లో పర్మిషన్ లెటర్స్ అడుగుతుంటాము. లీవ్ లెటర్స్ అడుగుతుంటాము. సో, కొన్ని ఆఫీసెస్‌కి రాస్తాం, కొన్ని కంపెనీస్‌కి రాస్తాం, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌కి, కొన్ని కంప్లెయింట్ లెటర్స్ రాస్తాం. సో, అలాంటివి ఫార్మల్ లెటర్స్ అంటాము, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాము. అసలు ఒక లెటర్‌లో ఆ స్ట్రక్చర్ ఏముంటుంది, లెటర్ ఎందుకు రాయాలి, లెటర్ ఎలా రాయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ రాయొచ్చు అనేది మనం ఈ క్లాస్‌లో చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. ఓకేనా? వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్‌ఫుల్ కంటెంట్ ఉంటుంది. లెటర్ రైటింగ్. It is a written communication method between individuals or an individual and an organization, categorized as formal or informal, personal, each with distinct tone, structure and purpose. సో, లెటర్ రైటింగ్ అంటే ఏంటంటే ఒక రిటర్న్ కమ్యూనికేషన్ అనమాట. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫ్రెండ్‌కి లెటర్ రాస్తున్నాను. సో, అది కమ్యూనికేషనే. డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా నేను లెటర్ ద్వారా నా ఫీలింగ్స్‌ని, నా ఒపీనియన్స్‌ని అన్నీ షేర్ చేసుకున్నాను. సో, అదంతా ఒక కమ్యూనికేషనే. సో, కమ్యూనికేషన్ మెథడ్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ అన్ ఇండివిజువల్ అంటే మనం లెటర్‌ని ఒకరికి రాయొచ్చు, లేదంటే ఒక గ్రూప్‌కి కూడా రాయొచ్చనమాట. ఓకేనా? సో, అదనమాట. లేదంటే ఒక ఆర్గనైజేషన్ కేటగరైజ్డ్ యాస్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ ఆర్ పర్సనల్, ఈచ్ విత్ డిస్టింక్ట్ టోన్, స్ట్రక్చర్స్ అండ్ పర్పస్. సో, మనము ఆహ్, ఒక ఇండివిజువల్‌కి రాయొచ్చు, లేదంటే ఒక మొత్తం ఆర్గనైజేషన్‌కే రాయొచ్చు. సో, దాన్ని కేటగరైజ్ చేసామనమాట. ఎలా? అఫీషియలా, లేదంటే ప్రొఫెషనలా, లేదంటే పర్సనలా అనేది. అఫీషియల్ లేదా ప్రొఫెషనల్ 2 ఒకటే. అఫీషియల్ అంటే ప్రొఫెషనల్ అంటే కూడా 2 ఒకటే. ఆర్ ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ అంటే అఫీషియల్ లేదా ప్రొఫెషనల్ అని అర్థం. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి ఫార్మల్ లెటర్స్‌కి. అంటే ఒక సంస్థకి రాయడము, ఒక స్కూల్‌లో టీచర్‌కి, లేదంటే హెడ్ మాస్టర్‌కి లెటర్ రాయడము, లీవ్ లెటర్. లేదంటే ఒక వర్క్ చేసే టీచరు స్కూల్‌కి లీవ్ కోసం రాయడము. సో, ఇవన్నీ ఫార్మల్ లెటర్స్ కిందకి వచ్చేస్తాయి. ఇన్ఫార్మల్ లేదా పర్సనల్ లెటర్స్ అంటే అవేంటి? పర్సనల్ లెటర్స్ అంటేనే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఓకేనా? సో, ఇలా వీటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఓకేనా? సో, ఈచ్ విత్ డిస్టింక్ట్ టోన్, స్ట్రక్చర్ అండ్ పర్పస్. ఓకేనా? ఒక స్ట్రక్చర్ ఉంటుంది లెటర్ రాయడానికి. ఓకేనా? ఒక పర్పస్ ఉంటుంది, దేనికోసం లెటర్ రాస్తున్నాం అనేది. సో, ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఒక డిస్టింక్ట్ టోన్ ఉంటుంది. ఓకేనా? సో, అలా డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, పర్పస్ ఏంటి అంటే కన్వే ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్, కంప్లెయింట్స్, అప్రిసియేషన్ ఆర్ ఇన్విటేషన్స్. సో, పర్పస్ ఏముండొచ్చు అంటే ఫార్మల్ కానీ, ఇన్ఫార్మల్ కానీ. ఒకరికి మనం లెటర్ రాస్తున్నాము అంటే పర్పస్ ఏముండొచ్చు అంటే ఒక ఇన్ఫర్మేషన్‌ని మనం కన్వే చేస్తున్నాం. అంటే తెలియజేస్తున్నాం. అది రిక్వెస్ట్ కావచ్చు, లేదంటే ఒకరి మీద కంప్లెయింట్ అవ్వచ్చు, లేదంటే అప్రిసియేషన్ అంటే ప్రశంసతో కూడిన అంశం ఉండొచ్చు, ఆర్ ఇన్విటేషన్ లేదంటే ఆహ్వానం కూడా ఉండొచ్చనమాట. సో, ఇవన్నీ పర్పసెసే. ఓకేనా? డెమాన్‌స్ట్రేట్స్ క్లారిటీ, లాంగ్వేజ్ కాంపిటెన్స్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనమాట. ఓకేనా? సో, క్లారిటీగా దేనికోసం మనం లెటర్ రాస్తున్నామో దాని గురించి క్లారిటీ ఉంటుంది. అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అంటే
ఇప్పుడు నేను జాబ్‌కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసేటప్పుడు నాకొక లెటర్ రాయమన్నారు. సో, నేను ఎలా రాయాలి? ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి కదా నాలో. అంటే అక్కడ లెటర్ చదివే అతన్ని నేను ఇంప్రెస్ చేసే విధంగా రాయాలి. సో, క్లారిటీగా రాయాలి. లాంగ్వేజ్ కాంపిటెన్స్ అంటే లాంగ్వేజ్ కూడా పద్ధతిగా ఉండాలి. సో, ఇవన్నీ పర్పసే అనమాట. సో, మనం ఎందుకు రాస్తున్నాం అనే దాంట్లో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే అనమాట. ఓకేనా? ఫ్రెండ్‌కి రాసేటప్పుడు లాంగ్వేజ్ కాంపిటెన్స్ అవసరం లేదు. అంటే లాంగ్వేజ్ అనేది అంటే ఎలా పడితే అట్లా తిట్టుకుంటూ రాయొచ్చు అని కాదు మ్యాటర్ ఇక్కడ. మనం యూజ్ చేసే జనరల్ లాంగ్వేజ్‌ని కూడా యూజ్ చేసి మాట్లాడొచ్చు. అది ఫ్రెండ్‌కి ఉన్న కంఫర్ట్ జోన్. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్‌కి రాస్తున్నాం. లేదంటే ఒక కంపెనీలో మనం వర్క్ చేసే కంపెనీకి లీవ్ లెటర్ కోసం రాస్తున్నాము. లేదంటే ఒక స్కూల్‌లో టీచరే హెడ్ మాస్టర్‌కి రాస్తున్నారు లీవ్ కోసం. అంటే అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? చాలా ఫార్మల్‌గా ఉండాలి. అండ్ రెస్పెక్టివ్ వేలో ఉండాలి. అక్కడ స్కిల్స్ ఎలా ఉండాలి అంటే లెటర్ చదివే అతనికి లేదా ఆమెకు ఆ లెటర్ రాసే వ్యక్తి మీద మంచి ఇంప్రెషన్ కలుగజేయాలి. అది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ గదా! సో, అది చాలా క్లారిటీగా రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ లాగా, కంప్లెయింట్ అయితే కంప్లెయింట్ లాగా, లేదంటే అప్రిషియేషన్ అయితే అప్రిషియేషన్ లాగా. సో, ఒకరిని ఆహ్వానిస్తున్నాం ఒక ఫంక్షన్‌కి లేదంటే ఒక పార్టీకి అంటే ఆ స్కిల్స్ అది ఎలా ఆహ్వానించాలి? ఎలా అట్రాక్షన్ మనం ఆ లెటర్ ద్వారా ఆ స్కిల్ అనేది రాయడంలో తెలియజేయాలనమాట. సో, ఒక లెటర్ రాయడానికి పర్పస్, ఒక ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. ఓకేనా? తర్వాత టైప్స్ ఆఫ్ లెటర్స్. అసలు టైప్స్ ఏంటి అంటే ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ అంతే. ఫార్మల్ అంటే చెప్పాను కదా! అఫీషియల్. ఓకేనా? యూజ్డ్ ఫర్ అఫీషియల్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్స్ లెటర్స్ టు ఎడిటర్స్, కంప్లెయింట్స్, అప్లికేషన్స్, బిజినెస్ లెటర్స్. ఓకేనా? సో, ఇది ఎవరికి రాస్తాము ఫార్మల్ లెటర్స్ అంటే అఫీషియల్ లెటర్స్ అనమాట ఇవి. ఓకేనా? అఫీషియల్‌గా కమ్యూనికేషన్ ఉంటుంది దీంట్లో. ఓకేనా? సో, ఎవరికి రాస్తామంటే ఎడిటర్స్‌కి. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉంటాయి. అందులో ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళకి మనం ఒక మెసేజ్ తెలియాలి ఈ పేపర్ ద్వారా, ఈ న్యూస్ పేపర్ ద్వారా అని ఆహ్, మనం ఒక మెసేజ్‌ని తెలియాలి అంటే ఫస్ట్ ఎడిటర్‌కి మనం లెటర్ రాయాలి. సో, నేను ఫలానా మ్యాటర్ గురించి ఒక రిపోర్ట్ రాయాలనుకుంటున్నాను. సో, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒక మంచి ఆర్టికల్ ప్రిపేర్ చేస్తాను. అది ఇది అని చెప్పేసి ఆ ఎడిటర్‌కి లెటర్ రాసేది కూడా ఫార్మల్ లెటరే. లేదంటే కంప్లెయింట్ అనమాట. అంటే ఆహ్, ఏమంటారు? వీధుల్లో చెత్త ఎక్కువైపోతుంది. సో, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. లేదంటే వాటర్ సరిగ్గా రావట్లేదు. లేదంటే స్ట్రీట్ లైట్స్ సరిగ్గా వెలగట్లేదు. సో, ఇవన్నీ కంప్లెయింట్సే. సో, ఇవన్నీ కూడా మనము మున్సిపల్ ఆఫీస్‌లో కంప్లెయింట్ చేయాలి అనుకుంటున్నాము. సో, ఇవి కూడా ఫార్మల్ లెటర్సే. అక్కడ మున్సిపల్ కమిషనర్‌కో లేదంటే ఆహ్, ఆహ్, ఏ దానికి సంబంధించి ఆ ఆఫీస్‌కి లెటర్ రాయాలి. సో, అది కూడా ఫార్మల్ లెటరే. తర్వాత అప్లికేషన్. అప్లికేషన్ అంటే మనం ఒక జాబ్‌కి అటెండ్ అవ్వాలి. జాబ్‌కి అప్లై చేస్తున్నాము. లేదంటే కాలేజ్‌లో ఒక సీట్ కోసం అప్లై చేస్తున్నాము. సో, అది కూడా అప్లికేషన్ లెటరే అనమాట. అది కూడా ఫార్మల్ లెటర్ కిందకే వస్తుంది. సో, అఫీషియల్ గదా! ఇది కూడా ప్రొఫెషనల్. ఒక మనం ఒక ప్రొఫెషన్‌కి అప్లై చేస్తున్నాము. సో, అది కూడా ఒక ఫార్మల్ లెటర్ కిందకే వస్తుంది. తర్వాత బిజినెస్ లెటర్స్. ఈ బిజినెస్ లెటర్స్ కూడా ఫార్మల్ లెటర్స్ కిందకే వస్తాయి. సో, ఫీచర్స్ ఆర్ ఫార్మల్ టోన్, కన్సైజ్, ఆబ్జెక్టివ్, పర్పస్, ఫోకస్డ్. సో, ఎలా ఉంటాయి దీని ఫీచర్స్ అంటే ఫార్మల్ టోన్ చాలా నీట్‌గా ఉండాలి లాంగ్వేజ్. కన్సైజ్ అంటే చాటబారుతం మన ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు మాట్లాడకూడదనమాట. చాలా కన్సైజ్డ్‌గా కొంచెం మ్యాటర్ అయినా కూడా చాలా క్లియర్‌గా అర్థమయ్యేలాగా మ్యాటర్ పర్ఫెక్ట్‌గా ఉందా అది. ఆబ్జెక్టివ్ అంటే మొత్తం ఏమంటారు? అదే చెప్తున్నాను కదా! షార్ట్ సైజ్‌లో క్లియర్‌గా ఉండాలి, షార్ట్‌గా ఉండాలి. చదివేవాడికి విసుగు రాకూడదనమాట. అలా ఉండాలి లెటర్ అంటే. ఓకేనా? పర్పస్ ఫోకస్డ్. అసలు నువ్వు దేని గురించి రాస్తున్నావో దాన్ని కొంచెం ఒక 2 లైన్స్ రాసి మిగతాదంతా వేరే ఇన్ఫర్మేషన్ రాస్తే అది అలా కాదనమాట. సో, పర్పస్ ఫోకస్డ్. నువ్వు ఏం రాస్తున్నావు? దేనికోసం రాస్తున్నావు? కంప్లెయింట్ లెటర్ ఉంది. నువ్వు స్ట్రీట్ లైట్స్ కోసం కంప్లెయింట్ చేయాలి. సో, దాని గురించి మాత్రమే రాయాలి నువ్వు. వేరే వేరే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మా వీధిలో వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అనేసి రాయకూడదనమాట. సో, పర్పస్ అంటే పర్పస్ లానే ఫోకస్డ్‌గా మ్యాటర్ కన్సైజ్‌గా ఉండాలి, ఆబ్జెక్టివ్‌గా ఉండాలి, ఫార్మల్ టోన్‌లో ఫార్మల్ లెటర్స్ ఉండాలి. ఇది ఫార్మల్ లెటర్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? తర్వాత ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. ఇదేంటి అంటే యూజ్డ్ ఫర్ పర్సనల్ కమ్యూనికేషన్. అంటే మన పర్సనల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం ఇది. లెటర్స్ టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇన్విటేషన్స్, కండోలెసెన్స్. లెటర్స్ టు ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్‌కి లెటర్స్ రాయడానికి. చాలా రోజులైంది కలవక. సో, ఏరా బాగున్నావా? నేను బాగున్నాను. నాది ఇలా జరుగుతుంది. నీది ఎలా జరుగుతుంది? నువ్వు బాగున్నావా? హెల్త్ బాగుందా? సో, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట. అంటే రెస్పెక్టెడ్ సార్,
ఐ రెస్పెక్ట్ యూ దిస్ దట్ అనేదంతా ఫార్మల్ అనమాట. అంటే ఏంటి, ఫార్మల్‌గా అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఇదేంటిది ఇన్ఫార్మల్ అనమాట. అంటే మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవచ్చు. మన ఫ్రెండ్స్ కాబట్టి. ఓకేనా. సో ఇవి ఇవి ఎవరెవరికి రాస్తారు అంటే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి, ఇన్విటేషన్ కూడా ఇన్ఫార్మల్‌గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్‌కి ఇన్వైట్ చేస్తున్నామంటే నేను ఫార్మల్ లాంగ్వేజ్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో కూడా "ఏరా బాగున్నావా? నేను బాగున్నాను. ఖచ్చితంగా ఈ ఈ ఫంక్షన్ పెట్టుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే." అది ఇది అని చెప్పేసి మనం ఎలా మాట్లాడుకుంటామో అలా. అది కూడా ఇన్ఫార్మల్ లెటరే. కండోలెసెన్స్ అంటే సడెన్‌గా ఎవరైనా మన ఫ్రెండ్ ఇండ్లలో మనం ఒక సాడ్ న్యూస్ వింటామనుకో, ఆ సాడ్ న్యూస్‌ని కండోలెసెన్స్. సో, నేను చాలా బాధపడ్డాను ఈ విషయం విని. సో, నువ్వేం అధైర్యపడొద్దు. నేనున్నాను నీకోసం. సో, ఇలా ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ కిందకే వస్తాయన్నమాట. లెటర్స్ టు ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లేదంటే ఇన్విటేషన్స్ కానీ, కండోలెసెన్స్ కానీ. ఓకేనా. ఫీచర్స్ ఏంటి? కన్వర్జేషనల్ టోన్. ఇక్కడ ఫార్మల్ టోన్ కదా, ఫార్మల్ లాంగ్వేజ్లో. ఇక్కడ కన్వర్జేషన్ మనం డైలీ ఎలా మాట్లాడతామో అలాగా. ఎమోషన్ అంటే మనం నిజంగా బాధపడి రాస్తున్నప్పుడు నిజంగా ఏమైతే మాటలు వస్తాయో అవన్నీ కూడా రాయొచ్చు ఇన్ఫార్మల్ లెటర్స్లో. ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ అనమాట. అంటే మన ఇష్టం. ఫ్లెక్సిబుల్ అంటే ఎలా కావాలనుకుంటే అలా రాయొచ్చు. అది ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నమాట. ఓకేనా. అది డిఫరెన్స్ అనమాట. ఫార్మల్ లెటర్స్కి ఇన్ఫార్మల్ లెటర్స్కి డిఫరెన్స్. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్. స్ట్రక్చర్ అంటే మనము ఏం చేస్తాము లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ అడ్రస్ రాస్తాము. తర్వాత రాసేవాడి అడ్రస్ రాస్తాము. తర్వాత ఒకవేళ ఫార్మల్ అయితే డియర్, ఫార్మల్ అయితే రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాము. సో ఇవన్నీ లెటర్లో స్ట్రక్చర్స్ కదా. ఒక్కొక్క స్ట్రక్చర్ గురించి నీట్గా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. మీరు దీనికి రిలేట్ చేసుకోవద్దండి. హెడ్డింగ్ అంటే పైన లీవ్ లెటర్ అని పెడతాం, లేదంటే కంప్లైంట్ లెటర్ అని పెడతాం. అది హెడ్డింగ్ అనుకోకూడదు. లెటర్లో హెడ్డింగ్ అంటే సెండర్స్ అడ్రస్ అనమాట. అంటే సెండర్స్ అంటే ఎవరు? నేను ఇప్పుడు రాస్తున్నాను నా అడ్రస్ అనమాట. మనం రాసేటప్పుడు ఎలా రాస్తాము? ఇప్పుడు లెటర్ ఇక్కడ ఈ పేజ్లో లెటర్ స్టార్ట్ చేస్తున్నాము. మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ రాస్తాం. అసలు ఈ మెయిన్ హెడ్డింగ్ మనకు అసలు అవసరంలా. అది ఎవరు చూడరు. అసలు లెటర్లో పార్ట్ కాదు అది. అసలు లెటర్, లీవ్ లెటర్, కంప్లైంట్ లెటర్, బిజినెస్ లెటర్, ఇవన్నీ ఇది లెటర్లో పార్ట్ కాదు. హెడ్డింగ్ అంటే మనకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాస్తామా, డేట్ వేసి మన ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ వేసి అడ్రస్ రాస్తాం కదా మనం ఇక్కడ. ఇదే హెడ్డింగ్ అనమాట. ఓకేనా. హెడ్డింగ్ అంటే సెండర్స్ అడ్రస్, డేట్, సెండర్స్ అడ్రస్ను డేట్ కూడా రెండు కలిపి హెడ్డింగ్ అంటాం. ఓకేనా. తర్వాత రిసీవర్స్ అడ్రస్ అంటే అడ్రస్ ఆఫ్ ద రిసిపియెంట్. మనం ఎవరికైతే లెటర్ రాస్తామో అది రిసీవర్స్ అడ్రస్ అనమాట. సో అది. తర్వాత శాల్యుటేషన్ అంటే ఏంటి అంటే, సరే మనం ఇక్కడ అడ్రస్ రాసేసామా రైట్ సైడ్ అయిపోయిందా, తర్వాత ఇక్కడికి వస్తాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తాం. వచ్చి డియర్ సార్, మనం అఫీషియల్ లెటర్ అయితే డియర్ సార్, రెస్పెక్టెడ్ మ్యామ్, సో ఇలా రాస్తాం కదా. అది శాల్యుటేషన్ అనమాట. అది ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్. లేదా డియర్ ఫ్రెండ్, డియర్ మై డియర్ సునీల్, మై డియర్ రమేష్, సో ఇలా ఇలా రాస్తాం కదా. అదంతా ఏంటి, శాల్యుటేషన్ అంటాం. ఆ పార్ట్ని శాల్యుటేషన్ అనమాట అంటాం. తర్వాత సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ అంటే 1 లైన్ సమ్మరీ ఆఫ్ ద లెటర్స్ పర్పస్. సో ఆ శాల్యుటేషన్ అయిపోయిన తర్వాత ఎస్యూబి సబ్ అని పెట్టి రాస్తాం అనమాట. లెటర్ కంప్లైంట్ అబౌట్ స్ట్రీట్ లైట్స్, లేదంటే ఫార్మల్ లెటర్ అనుకో, ఫార్మల్ లెటర్లో మ్యాక్సిమం నాకు తెలిసి సబ్జెక్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాము. ఈవెన్ దో ఇన్విటేషన్ ఉంది అనుకుందాం, ఒక ఇన్విటేషన్, మన ఫ్రెండ్కి ఇన్విటేషన్ పంపిస్తున్నాం. సో మనం ఏం రాస్తాము, సబ్జెక్ట్ పెట్టి ఇన్వైటింగ్ టు మై సన్స్ బర్త్డే అని పెట్టి అలా. అంటే సబ్జెక్ట్ ఏముంది, అసలు లెటర్ ఎందుకు రాస్తున్నాం అనే పర్పస్ రాయడం అనమాట సబ్జెక్ట్ అంటే. 1 లైన్ సమ్మరీ ఆఫ్ ద లెటర్స్ పర్పస్. ఓకేనా. తర్వాత బాడీ అంటే ఇంకా మొత్తం ఇప్పుడు ఇది హెడ్డింగ్ అయిపోయింది, శాల్యుటేషన్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత బాడీ మధ్యలో పారా రాస్తామా ఒకటి, అది పారాగ్రాఫ్ 1 ఇంట్రడక్షన్ అంటే రీజన్ ఫర్ రైటింగ్. ఐ హోప్ యు ఆర్ గుడ్, ఐఎమ్ ఆల్సో గుడ్. సో ద మెయిన్ రీజన్ టు రైట్ దిస్ లెటర్ ఈజ్ టు ఇన్వైట్ యూ ఫర్ మై గ్రాండ్ సన్స్ బర్త్డే, లేదంటే ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్. సో ఇలా ఒక రకరకాలుగా లెటర్స్ ఉంటాయి, ఇన్వైట్ చేస్తున్నాం మనం ఒకరిని. అది పారాగ్రాఫ్ 1. పారాగ్రాఫ్ 2 డీటెయిల్స్ రాయాలన్నమాట. అంటే ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫ్యాక్ట్స్, ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు బర్త్డే పార్టీ గురించి పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలబ్రేటింగ్ దిస్ ఇయర్ బర్త్డే సో గ్రాండ్లీ. సో నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకనే ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నాను, ఈ బర్త్డే చాలా మెమొరబుల్గా ఉంటుందని చేస్తున్నాను అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అనమాట. అంటే ఫస్ట్ పారాకి కంటిన్యూషన్ లాగా సెకండ్ పారాగ్రాఫ్.
థర్డ్ పారాగ్రాఫ్లో ఏముంటుంది? కంక్లూజన్. ఓకే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ మై పాయింట్స్. సో, ప్లీజ్ ఇన్వైట్ సారీ. ప్లీజ్ అటెండ్ టు మై ఫంక్షన్ అనేసి రాస్తాం. కంక్లూడ్ చేస్తామనమాట. సో, అది రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్, సజెషన్ అయితే సజెషన్, లేదంటే ఎక్స్‌పెక్టేషన్. ఐ ఎక్స్‌పెక్ట్ యూ టు కమ్ అండ్ జాయిన్ టు మై పార్టీ. సజెషన్ అయితే ఇప్పుడు కంప్లెయింట్ లెటర్ అయితే సో, ఐ ప్లీజ్ రిక్వెస్ట్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్. ఈ స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్‌ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను అని చెప్పేసి ఫార్మల్ లెటర్స్‌లో అయితే అలా రాస్తాం. సజెషన్ రాస్తున్నాము. మన ఫ్రెండ్స్‌కి సజెషన్ రాస్తున్నాం. హెల్త్ బాలేదు వాడికి. సో, మనం ఏం చెప్తున్నాము? అరే నువ్వు టాబ్లెట్స్ మంచిగా ఏసుకో. బాగయితది. ఓకేనా? తర్వాత నువ్వు టైంకి ఇది తిను, ఫ్రూట్స్ తిను, అది తిను అనేసి ఇంకా అన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించి చెప్తాము కదా! సో, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. టేక్ టేక్ రెగ్యులర్ మీల్స్. టైంకి తిను అని చెప్తాం కదా! సో, ఇవ్వాలి. పారాగ్రాఫ్ 1లో మనం ఏం రాస్తున్నామో ఇంట్రొడ్యూస్ చేయాలనమాట. పారాగ్రాఫ్ 2లో దాన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. పారాగ్రాఫ్ 3లో కంక్లూడ్ చేసేయాలి. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఆర్ యువర్స్ సిన్సియర్‌లీ. ఇక్కడ రాస్తాం కదా! మళ్ళీ రైట్ సైడ్‌లో యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ, లేదంటే యువర్స్ ఒబీడియంట్‌లీ, యువర్స్ లవింగ్‌లీ, యువర్స్ సిన్సియర్‌లీ. సో, ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షనే. తర్వాత సిగ్నేచర్, నేమ్ అండ్ ఆప్షనల్ డెసిగ్నేషన్. తర్వాత మనం అది రాసిన తర్వాత యువర్స్ లవింగ్‌లీ మన సైను, లేదంటే మన నేము, లేదంటే మనం వాళ్ళకు ఫ్రెండ్ అయితే మనల్ని వాళ్ళు ఎలా గుర్తుపడతారో అలా డెసిగ్నేషన్ ఒకటి రాయడము. సో, అదనమాట సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే లాస్ట్‌కి మనం చేసేది. సబ్స్క్రిప్షన్ అంటే యువర్స్. ఇక్కడ చూడండి యువర్స్‌కి అపోస్ట్రోఫ్ రాదు. చాలామంది మిస్టేక్ చేస్తారు ఇది. చాలా టైం అడిగారు కూడా ఈ క్వెషన్. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీలో యువర్స్‌కి అపోస్ట్రోఫ్ రాదు. అసలు లెటర్‌లో యువర్స్‌కి అపోస్ట్రోఫ్ రాదు. ఖచ్చితంగా రాదు. ఓకేనా? అది. తర్వాత ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను కదా! సో, హెడ్డింగ్ వచ్చేసి సెండర్స్ అడ్రస్ అనమాట. అండ్ డేట్, రిసీవర్స్ అడ్రస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రాస్తాము. డేట్ రాస్తాము. మన ప్లేస్ రాస్తాం. తర్వాత రిసీవర్స్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది. టు అని చెప్పేసి రాస్తాం. టు సమ్ కాలేజ్ లేదా సమ్ ఆఫీస్. అది ఎక్కడుంది, ఏ నగరు, ఏ మండలు, ఏ డిస్ట్రిక్ట్ అని రాసేసి తర్వాత సాల్యుటేషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ సాల్యుటేషన్ అనమాట. డియర్ మేడం, డియర్ సార్. తర్వాత సబ్ అని పెట్టి ఒక 1 లైన్‌లో మనం ఏం రాస్తున్నామో అది పర్పస్ అనమాట. తర్వాత బాడీలో 3 పార్ట్స్ ఉంటాయి. సో, అందరూ ఈ 3 పార్ట్స్ రాస్తారని ఏం లేదు. ఒక్క పారాగ్రాఫ్‌లోనే చాలామంది అన్నీ ముగిచ్చేస్తారు. చాలామంది యాక్చువల్‌గా ఈ బాడీ అనేది 3 పార్ట్స్ అనేది కంపల్సరీగా రాయాలి అని ఏం లేదు. కొంతమంది వన్ పారాగ్రాఫ్‌లోనే ముగిచ్చేస్తారు. కొంతమంది 2 పారాగ్రాఫ్స్ రాస్తారు షార్ట్‌గా. చాలా తక్కువగా చూస్తాం మనం 3 పారాగ్రాఫ్స్. ఓకేనా? మామూలుగా అయితే మొత్తం రాస్తాము. తర్వాత మళ్ళీ ఒక పారాగ్రాఫ్ లాగా స్టార్ట్ చేసి ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ అనేసి చెప్తామన్నమాట. సో, అలా. సో, అదనమాట. బాడీలో 3 పారాగ్రాఫ్స్ రాయొచ్చనమాట. ఫస్ట్ ది ఇంట్రడక్షన్, తర్వాత డీటెయిల్స్, తర్వాత కంక్లూజన్ అనమాట. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే చెప్పాను కదా! లెటర్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం రాయాలి? రైట్ సైడ్‌లో యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ, యువర్స్ లవింగ్‌లీ, యువర్స్ ఒబీడియంట్‌లీ అని రాస్తాం అది. తర్వాత సిగ్నేచర్. యువర్స్ లవింగ్లీ ఎవరు? నేను రాస్తున్నాను. అంటే నా పేరు, లేదంటే నా సిగ్నేచర్ ఉండాలి. లేదంటే నేను రాసే వాళ్ళకి నేను ఎలా తెలుసో అది ఆ సైనో, లేదంటే ఆ సిగ్నేచరో ఏదో ఒకటి చేయాలి. ఓకేనా? అదనమాట పార్ట్స్. ఓకేనా? తర్వాత టోన్ అండ్ లాంగ్వేజ్ అని మాట్లాడినాం కదా! ఇందాక టోన్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఫార్మల్ లెటర్స్‌లో మన టోన్ అండ్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి అంటే పొలైట్ ఉండాలి, ప్రొఫెషనలిజం కనిపించాలి, నో కాంట్రాక్షన్స్ అంటే ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు అనమాట. అంటే ఆపోజిషన్ లాగా మాట్లాడకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఐ యామ్ అని మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఐ యామ్ అని రాయాలి ఖచ్చితంగా. ఫుల్ ఫామ్ రాయాలి. కాంట్రాక్షన్ అంటే ఏంటి? ఇట్లా ఐ యామ్ అని అస్సలు రాయకూడదు. నో స్లాంగ్ వాడకూడదు. ఇంగ్లీష్లో అయితే కనపడదు. తెలుగులో అయితే చేస్తూ ఉండాము, పోతూ ఉండాము, ఇలా స్లాంగ్స్ ఉంటాయి కదా! అలా స్లాంగ్స్ వాడకూడదు. ఆ మాండలికంలో ఎలాంటి లాంగ్వేజ్ రాస్తామో అలాంటి లాంగ్వేజ్ అంటే సభ్యత్వంగా రాయాలన్నమాట. మనం రోజు మాట్లాడే విధానాలని లెటర్‌లో రాయకూడదు. అదే ఎస్పెషల్‌గా ఫార్మల్ లెటర్స్‌లో అస్సలే రాయకూడదు. ఓకేనా? తర్వాత ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. ఇన్ఫార్మల్ లెటర్స్‌లో టోన్ అండ్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. పర్సనల్ అలోస్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెస్. ఏరా అనొచ్చు, ఏంరా రాలేదు అనొచ్చు, ఎలా ఉన్నావు రా అని మాట్లాడొచ్చు, వై రే అని మాట్లాడొచ్చు. ఓకేనా? సో, ఇదంతా ఫ్రెండ్లీగా పర్సనల్‌గా రాయొచ్చనమాట.
ద ఎలిమెంట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ ప్రొవైడ్స్ ఏ వన్ లైన్ సమ్మరీ అట్ ఇట్స్ పర్పస్ ఈజ్ సబ్జెక్ట్. ఓకేనా, ఇది ఒక నోట్ లాగా అనమాట. ద ఎలిమెంట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్ ప్రొవైడ్స్ ఏ వన్ లైన్ సమ్మరీ ఆఫ్ ఇట్స్ పర్పస్ ఈజ్ సబ్జెక్ట్. ఓకేనా, వన్ లైన్ సమ్మరీ మనం పర్పస్ రాసేది ఏంటి అంటే సబ్జెక్ట్. ఇందాకనే మనం చెప్పేసుకున్నాం కదా. ఎస్, ద అప్రోప్రియేట్ క్లోజింగ్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్ అడ్రస్ టు అన్ అన్నోన్ రెసిపియంట్ ఈజ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకేనా, చూడండి, బై మిస్టేక్ కూడా అసలు రాయకూడదు అనమాట ఇక్కడ అపోస్ట్రోఫీస్. సో మనకు తెలియని వ్యక్తికి మనం మనం ఫార్మల్ లెటర్స్ అంటేనే ఎవరికి రాస్తామో తెలీదు, వాళ్ళని అసలు చూసిండాం, వాళ్ళతో మాట్లాడిండాం కదా. సో అన్నోన్ కదా మనకి వాళ్ళు. సో ఖచ్చితంగా మనము యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనే రాయాలి. ఓకేనా, అప్రోప్రియేట్ క్లోజింగ్ ఫర్ ఏ ఫార్మల్ అంటే ఖచ్చితంగా మనం రాయాల్సింది ఏంటి అంటే ఇది. మరి మనకి ఎగ్జామ్లో ఆప్షన్ ఇది లేదు అంటే యువర్స్ రెస్పెక్ట్ఫుల్లీ ఉందంటే యువర్స్ రెస్పెక్ట్ఫుల్లీ, లేదంటే యువర్స్ ఒబీడియంట్లీ ఉందంటే యువర్స్ ఒబీడియంట్లీ. సో ఇదన్నమాట ఏంటి టోన్ అండ్ లాంగ్వేజ్, ఫార్మల్లో ఏముండాలి, ఇన్ఫార్మల్లో ఏముండాలి అనేది. ఓకేనా, సో ఇదన్నమాట లెటర్ రైటింగ్ గురించి. చాలా సింపుల్గా, ఎక్కువ చదివాను అనే ఫీలింగ్ లేకుండా. ఓకేనా, ఇంకేంటి తర్వాత హెడ్డింగ్స్. అసలు ఇంకా మీకు నాకు తెలిసి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా అసలు ఎగ్జామ్లో ఒక పాయింట్ కూడా, ఒక బిట్ ఇచ్చినా ఏది కూడా మిస్ అవ్వదని అనుకున్నాను, ఎలా రకంగా ఎన్ని రకాలుగా అడిగినా కూడా. అవునా, ఎస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్ కంటెంట్, యూస్ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.